హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. పచ్చి మామిడికాయలతో అదే రుచితో సంవత్సరం పాటు నిల్వ ఉండేది ఎలా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మనము 5 మ్యాంగోలను తీసుకున్నాం కదా, ఇవి బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత తేమ లేకున్నట్లుగా బాగా గుడ్డతో తుడిచేసుకోవాలి. చూడండి, అన్నీ గుడ్డతో తుడిచేసుకున్నాం కదా, ఇలా తుమ్ము తీసేయాలి. అలాగే మనము మామిడి పండు చెక్క అంతా తీసేయాలి. చూడండి, అన్నీ ఇలానే తీసేయాలి చెక్కని. చూడండి, అన్నీ ఇలానే చెక్క తీసి పెట్టుకోవాలి. ఇంకా అన్ని చెక్క అయితే తీసుకున్నాం కదా, ఇంకా మనము ఇలా కట్ చేసుకోవాలి. జీడిది విత్తనం వేయరాదు, అన్నీ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ అయితే కట్ చేసుకున్నాం కదా, ఓ బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. చూడండి, ముందుగా 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, అన్నీ బాగా కలుపుకున్నాం కదా, ఇంకా మనము ఎండలో ఆరబెట్టుకోవాలి. చూడండి, ఎండలో ఇలా బాగా ఆరబెట్టుకోవాలి పల్చాగా. చూడండి, ఇక ఒక గాజు సీసాలో కానీ డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం స్టోర్ చేసుకోవాలి. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.